ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిలా వినిపిస్తుంటాం. గీ ఇల్లు వ్యవసాయం ఆది సోమ బుధ శుక్రవారాలల్లా, ఇంకా కిసాన్ వాణి మంగళ గురు శనివారాలల్లా ఉంటది. మరి ఇయ్యల్లటి ఇల్లు వ్యవసాయంలో చెరువు మట్టి వల్ల లాభాలు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట, ఇంకా యాసంగిలో సాగు చేయు వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటినచ్చు. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం మేఘావృతంగా ఉండి ప్రొద్దున పూట చల్లగా, పగటిపూట ఎండగా ఉండే. గడిచిన 24 గంటలల్లో ఎక్క ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 40% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు చెరువు మట్టి వల్ల లాభాలు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటిందామా? నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు. నమస్కారం అండి. మరి ముందల చెప్పుండ్రి, రాబోయే ఎండాకాలంలో వ్యవసాయదారులు ఈ చెరువు మట్టిని తమ చేన్లలో వేసుకుంటూ ఉంటారు. అయితే మరి ఈ చెరువు మట్టిని వేసుకునే ముందు రైతులు ఏ చర్యలు చేపట్టాలంటారు? అయితే ముఖ్యంగా చెరువు మట్టి వలన లాభాలు ఉన్నాయి. ఈ చెరువు మట్టిని సెలెక్ట్ చేసుకున్నాం అంటే చెరువు మట్టిని వేసుకునే ముందు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, చెరువుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మట్టి ఏంటంటే పూడికలు తీయట్లేదు ఎక్కువ మంది చాలా వరకు. అయితే ఈ చెరువులో ఇప్పుడు మన ప్రతి గ్రామానికి లేదా 2-3 గ్రామాలకు కలిపి ఒక చెరువు ఉండడం జరుగుతుంది. అయితే చెరువులో నీరు కానీ మట్టి ఎక్కడి నుంచి వస్తున్నదంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచే, పక్కన చెట్లు కానీ మనం పండించే పంటలు కానీ. అయితే ఈ నీళ్ళు ఏవైతే మనకు అధిక వర్షాల సమయంలో, ఎందుకంటే మన జిల్లాలో వర్షపాతాలు అనేటివి అధికంగా నమోదవుతున్నాయి. మరి ఆ కురిసే వర్షపాతం కూడా చూసుకున్నట్టయితే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఏంటంటే ఈ నీరంతా కొట్టుకొని పోయి వాగుల ద్వారా కానీ ఏ విధంగానే చివరికి చెరువులో కలవడం జరుగుతుంది. మామూలుగా ఊర్లలో చూసుకుంటే ఈ నీటితో పాటు కొన్ని మనము మట్టి కొట్టుకొని పోవడం కానీ, లేదంటే ఏవైనా రసాయన ఎరువులు వాడతాం, లేదంటే క్రిమిసంహారక మందులు వాడతాము, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఈ పోషకాలు మనము ఎన్నో రకాల ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు వేస్తున్నాము, రసాయనిక ఎరువులు వేస్తున్నాము, పైపాటుగా కొన్ని పిచికారీలు చేస్తున్నాము. అయితే ఈ నీరంతా చెరువులోకి పోయినప్పుడు ఆ చెరువు మట్టి తీసుకునే ముందు ఇదంతా అక్కడ అక్యుములేట్ అయిపోతుంది. అయితే దీనిని మనము భూసార పరీక్ష ఏ విధంగా చేపిస్తామో ఈ చెరువు మట్టిని కూడా మొదటగా పరీక్ష చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా భార లోహాలు కానీ ఏదైనా కలుషితమైన ఏమైనా ఉన్నాయా లేవా, లేకపోతే మంచిది. దాదాపు ముందు ఉండకపోతున్నాయి, కాకపోతే మన చుట్టూన్న నీళ్ళు అందులోకి చేరుతున్నాయి కాబట్టి ఏవైనా కలుషితమైన ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ముందుగా పరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా ఆ మట్టి నాణ్యత కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు సెలెక్ట్ చేసుకునే ముందు ఆ చెరువు మట్టిని పరీక్ష చేయించుకుంటే మరింత మంచిది. మరి ఆ చెరువు మట్టిని కూడా పరీక్ష చేయించుకొని వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అంటున్నారు. అయితే మరి ఈ చెరువు మట్టిని మన చేన్లలో ఎందుకు వేసుకోవాలంటారు? అసలు ఏ భూమిలో వేసుకోవాలి, లేకుంటే అందరూ వేసుకోవచ్చా? మామూలుగా రైతులకి ఏంటంటే నల్లరేగడి కానీ, ఎర్ర కొంచెం చలకా నేలలు ఇలాంటివి ఉన్నాయి. అయితే ఎక్కడైతే మనకు పంట దిగుబడి తక్కువగా వస్తుందో, భూసారం పోయి ఏంటంటే కొన్ని గట్టిపడము, ఇలాంటి సమస్యలు అనేటివి మనము చూస్తూ ఉన్నాం. ఇట్లాంటున్నప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి మట్టి వేసుకుంటే మంచిది, చెరువు మట్టి. అయితే చెరువు మట్టి వేసుకోకపోవడం వల్ల ఏమైందంటే కొన్ని గ్రామాలకు పక్కన చెరువు ఉన్నది, 2-3 గ్రామాలకు కలిపి చెరువు ఉన్నది. ఈ చెరువు మట్టి పూడిక తీయకపోవడం వల్ల ఈ ఏదైతే మంచి పోషకాలు ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో అదంతా చెరువులో ఉండిపోతున్నది. దానివల్ల చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతుంది.
అదేవిధంగా ఈ పోషకాలు ఇవన్నీ బాగుంటాయి కాబట్టి యూట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా దాంట్లో కూడా కొంచెం మొక్కలు కానీ ఇలాంటి ఏమన్నా ఆలిగేలు శిలీంధ్రాలు అలాంటివి పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అదొకటి. మళ్ళీ ఒక రకంగా పరోక్షంగా కాలుష్యం కూడా పెరుగుతుంది, కార్బన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనము ఆ చెరువు మట్టి పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యము పెంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ చెరువు మట్టి పూడికలు తీయడం ద్వారా మనకు భూగర్భ జలాలు పెంపొందించుకోవడం కానీ ఇవన్నీ లాభాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనము చెరువు మట్టి అనేది పూడికలు తీయించుకొని ఇప్పుడు ఏదైతే మనకు ఎక్కడైతే దిగుబడులు తక్కువగా వస్తున్నాయి, లేదంటే మనకు భూసారం తగ్గిపోయింది అనుకున్న నేలల్లో ఎక్కడన్నా ఉన్నా కానీ ఈ చెరువు మట్టి తోలుకొని మనం వాటిని కలుపుకొని దున్నుకున్నట్టయితే రైతులకు లాభం చేకూరుతుంది. అయితే మరి ఈ చెరువు మట్టిని మన చేన్లలో వేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? అయితే చెరువు మట్టి ద్వారా లాభాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముందుగా దీంట్లో నేల స్వభావం ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, అవును. భూసారం తగ్గిపోయి ఇలాంటి నేలలలో ఈ నేల యొక్క భూసారాన్ని పెంచుతుంది ఈ చెరువు మట్టి. అదేవిధంగా ఈ చెరువు మట్టిలో పోషకాలతో పాటు కొన్ని మూలకాలు కూడా ఉంటాయి కాబట్టి అవి మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. సో దాని ద్వారా ఏంటంటే పంట యొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే సేంద్రియ కర్బనం కానీ ఈ ఉన్న ఎరువులు వేసుకున్నప్పుడు పంటలో పెరుగుదల ఏ విధంగా అయితే గమనిస్తామో ఈ చెరువు మట్టి వేసిన దాంట్లో కూడా మంచిగా పచ్చగా వచ్చేసి ఈ పంట కూడా ఏంటంటే సేంద్రియ కర్బనం ఉంటుంది కాబట్టి చెరువు మట్టిలో పంట ఎదుగుదలకు ఒకటి మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరోక్షంగా చూసుకున్నట్టయితే కొన్ని గ్రామాలలో బోర్లు ఎంత వేసినా కానీ నీళ్లు పడడం లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో చెరువు మట్టి పూడికలు తీయడం ద్వారా చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలు ఏవైతే అడుగంటుకుంటున్న భూగర్భ జలాలు ఉన్నాయో ఆ భూగర్భ జలాలు కూడా మళ్ళీ పునరుద్ధరించబడతాయి. సో మనకేంటంటే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా ఒకటి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగినప్పుడు వర్షాలు లేని సమయంలో ఎప్పుడైతే నీటి ఎద్దడైతే సమయాలలో ఈ మనకు అవైలబుల్గా ఉన్న ఆల్రెడీ కొన్ని గ్రామాలలో ఈ ఉపాధి హామీ పథకంలో కానీ ఏ విధంగా కానీ చిన్న చిన్న కాలువల లాంటి నిర్మాణాలు చేసుకున్నారు కాబట్టి అలాంటి సమయాలలో ఈ చెరువులో ఏదైతే నీరున్నదో అది వచ్చేసి మనకు పంటకు ఒక సప్లిమెంటల్ ఇరిగేషన్ లాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ చెరువు మట్టి అనేది ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు నేల యొక్క ఉష్ణోగ్రత పెరగకుండా దాన్ని కొంచెం నియంత్రిస్తుంది. కాబట్టి మనకు ఆ విధంగా కూడా బయలాజికల్ యాక్టివిటీ అంటే ఈ చెరువు మట్టి వేయడం వల్ల మనకు మేలు చేసే ఈ సూక్ష్మజీవులు ఏవైతే భూమిలో ఉంటాయో వాటి యొక్క సంఖ్య కూడా పునరుద్ధరించబడి ఆ సేంద్రియం కర్బనం పెరగడము, సో మొక్క పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకొని మొక్క పెరుగుదల, అదేవిధంగా దిగుబడిలో కూడా పెరుగుదల అనేది గమనించడం జరుగుతుంది. ఇవే కాకుండా మనము ఏదైతే ఇంతకుముందు కొంచెం అనుకున్నాం కాలుష్యం ఏ విధంగా అయితే పరోక్షంగా పెరుగుతుందో ఈ పూడిక తీతల ద్వారా ఎప్పటికప్పుడు ఈ పునరుద్ధరణ 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పూడిక తీయడం ద్వారా పరోక్షంగా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనము తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అయితే మరి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ చెరువు మట్టి పొలాల్లో వేసిన తర్వాత మీరు గమనించినటువంటి అభివృద్ధి ఏమన్నా గమనించారా? ఆ విషయాలు చెప్పండి. అయితే కేవీకే ఆదిలాబాద్ తరపున మాకు జాతీయ వాతావరణ అనుకూలత పథకం ఒకటి ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద మేము ఈ చెరువు మట్టి అనేది రైతుల పొలాల్లో వేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక్కొక్క రైతు పొలంలో 5 టిప్పర్ లోడ్లుగా వేయించడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళకు కొంత భాగం మనం చెరువు మట్టి వేయించింది, ఇంకొకటి లేకుండా అంటే వాళ్ళకు ఆ వ్యత్యాసం కూడా కనబడాలన్న ఉద్దేశంతో తేడా కనబడాలని చెప్పేసి దాదాపు 35 మంది చేళ్లలో మనము ఈ చెరువు మట్టిని వేయించడం జరిగింది. ఈ 3 గ్రామాలు మన తలగమడుగు మండలంలో. అయితే దాంట్లో వాళ్ళు రైతులు చెప్తున్న ఏంటంటే వేయించిన దాంట్లో వాళ్ళకు ఉన్న దానికన్నా ఇంతకు ముందు దానికన్నా ఒకవేళ 6 క్వింటాలు వచ్చి ఉంటే ఇప్పుడు 8 క్వింటాలు అట్లా 2 క్వింటాల దిగుబడి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ప్రత్యక్షంగా గమనించింది ఏంటంటే మొక్క ఎత్తులో కూడా వేయని దానికంటే అంటే ఎక్కడైతే అలాంటి మార్జినల్ సాయిల్స్ ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పేది అట్లాంటి దాంట్లో మొక్క పెరుగుదలలో కానీ అల్టిమేట్గా అంటే మొత్తంగా ఏంటంటే పంట దిగుబడిలో 10-20% దిగుబడులు అధిక దిగుబడులు అనేది ఈ చెరువు మట్టి వేయించిన పొలాల్లో మేము గమనించడం జరిగింది. చాలా మంచిదండి డాక్టర్ శివచరణ్ గారు. మరి మీరు ప్రయోగం ద్వారా కూడా అంటే ఉదాహరణ ద్వారా కూడా చాలా చక్కగా వివరించారు. చెరువు మట్టి వేయడం వల్ల మన చేనులో ఎలాంటి మార్పులు జరుగుతాయి, దాని ద్వారా పంట ఉత్పత్తికి ఏ విధంగా ఉపయోగపడతాయో చాలా చక్కగా వివరించారు. మరి వ్యవసాయదారులు ఈ ఎండాకాలంలో తమ చేనులలో ఏదైతే అవసరం ఉన్న వ్యవసాయదారులు తమ చేనులలో ఈ చెరువు మట్టిని వేసుకొని దాని ద్వారా కలిగే లాభాలని పొందాలని
ఆశిస్తూ ఈ చెరువు మట్టి వాడకం వల్ల కలిగే లాభాల గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చెరువు మట్టి వల్ల లాభాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో పి అశోక్ విట్న ముచ్చటాది. ముచ్చట్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో రేపటి సంది వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మీరేంటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు యాసంగిలో సాగు చేయు వివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటిందామా. యాసంగిలో సాగు చేయు వివిధ పంటలలో ఎరువుల యాజమాన్యము ఈ విషయం గురించి రైతు సోదరులకు తెలియజేయడం కోసం కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నుంచి విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ రకాలైన ముఖ్యమైన పంటలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యాసంగిలో శనగ అనేది చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. సుమారు ఒక 80,000 ఎకరాల్లో సాగు చేస్తారు నీటి వసతి కింద. దాని తర్వాత జొన్న పంట అండి. జొన్న పంటను కూడా ఈ మధ్య కాలంలో ఒక 25 నుంచి 30,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో పర్టికులర్గా మనం చూసింది ఏంటంటే ఈ మొక్కజొన్న సాగు కూడా కొంత విస్తీర్ణం పెరిగినట్టు కనబడుతుందండి. దీంతోపాటు ఈ గోధుమలు కానీ లేదంటే వేరుశనగ, నువ్వులు, కొందరు రబీ కంది కూడా సాగు చేస్తుంటారండి. కాకపోతే ఇందులో ముఖ్యమైన పంట వచ్చేసి శనగ, దాని తర్వాత జొన్న, దాని తర్వాత గోధుమ లేదా మొక్కజొన్నను పరిగణించవచ్చండి. మీరు చెప్పినటువంటి పంటలకు సంబంధించి ప్రధానంగా పోషక యాజమాన్యం ఎలా చేయాలి? అన్ని పంటలలోనండి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏదైనా పంట కానివ్వండి, ఖచ్చితంగా రైతులు ఈ సేంద్రియ ఎరువులు ఏవైతున్నాయో మన పశువుల పేడ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ లాంటివి మాత్రం ఖచ్చితంగా చివరి దిక్కులో వేసుకోవాలి. 3 నుంచి 4 టన్నుల వరకు పశువుల పేడ అనేది అవసరం అవుతుంది ఎకరానికి. సో ఇది ఏ పంట అయినా పర్లేదు, మన శనగ కానీ, జొన్న కానీ, గోధుమ కానీ, మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ, కందైనా లేదంటే ఈ మధ్య మన చిరుధాన్యాలు వేస్తాం మన మిల్లెట్స్. సో వీటిలో కూడా ఇప్పుడు కొర్రలు చూసుకున్నట్టయితే కొర్రలు కానీ లేదంటే నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగలో కూడా మనం వీటిని వేసుకోవచ్చండి. దీని తర్వాత ఈ ముఖ్యమైన పంటలో శనగ అనుకున్నాం కాబట్టి ఈ శనగకు వచ్చేసరికి మనకు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, అలాగే 8 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుందండి. దీంతో పాటు మనము ఈ శనగ పంటకు గంధకాన్ని అందించినట్టయితే పంట నాణ్యత అనేది పెరుగుతుంది. కాబట్టి మనకు 40 కిలోల గంధకం ఎకరానికి ఇచ్చినట్టయితే పంట యొక్క క్వాలిటీ, ఉత్పత్తి నాణ్యత ఏదైతుందో అది కూడా పెరుగుతుంది. సో దీంట్లో ఇంకేందంటే మనకు వీటితో పాటు కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా వస్తుంటాయండి. సాధారణంగా వచ్చే జింక్ లోపం వస్తుంటుంది. జింక్ లోపం వస్తే దాన్ని ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చిన లోపం ఏదో గుర్తించడం ముఖ్యమండి. ఆ లోపం ఏదో గుర్తించి దానికి అనుగుణంగా మనం ఏ పోషకాలు అందించాలో తెలుసుకోవచ్చు. సో ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఆకులు చిన్నవిగా మారిపోతాయి, మళ్ళీ కనుపుల మధ్య దూరం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా మనకు కనబడినప్పుడు ఈ జింక్ లోపం, దీనికి మనకు సవరించడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీంతో పాటు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి 20 నుంచి 25 కిలోల జింక్ సల్ఫేట్ని భూమిలో చివరి దిక్కులో మనం అందించినట్టయితే మొక్కకు కావాల్సిన జింక్ అనేది మొక్కకు అందుతూ ఉంటుంది. దీని తర్వాత ఐరన్ డెఫిషియన్సీ, ఇనుపధాతు లోపం వస్తుంటుంది. దీంట్లో ఏమైతే ఆకులు పసుపు రంగులోకి మారిపోతుంటాయి, లేత ఆకులు. సో ఇలా గమనించినట్టయితే మనము 5 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పులో కలిపి పిచికారి చేసుకోవాలండి. ఇలా చేసినట్టయితే మనం దీని యొక్క లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. దీంతో పాటు మనం గంధకం ఒకవేళ భూమి లోపల అందించలేకపోయినట్టయితే 40 కిలోల గంధకం ఏదైతే అనుకున్నామో ఇలా అందించలేనప్పుడు పైనుంచి పిచికారిగా నీటిలో కరిగే గంధకం ఏదైతే ఉంటుందో దాన్ని 8 నుంచి 12 కిలోలు ఎకరాని చొప్పున మనము పిచికారి చేసుకోవచ్చండి. సో ఈ శనగ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
అలాగే నెక్స్ట్ మనం ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసి జొన్న అండి. జొన్నకు వచ్చేసరికి మనకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. సో ఈ జొన్న లాంటి పంటకి ఏమవుతుందంటే మనకు మొక్కకు కావాల్సిన భాస్వరం మరియు ఏదైతే పొటాషియం ఉందో దీన్ని మనం చివరి దుక్కిలో లేదంటే విత్తుకునే సమయంలో ఇచ్చేసుకోవచ్చండి. ఏదైతే మన నత్రజని ఏదైతే ఉందో దీన్ని 2 భాగాలుగా, మొదటి భాగం చివరి దుక్కిలో అంటే ఒక 50% ఏదైతే ఉంటుందో దాన్ని మనం చివరి దుక్కిలో లేదా విత్తుకునేటప్పుడు వేసేసుకొని మిగిలిన 50% ఏదైందంతో అది విత్తిన 30 నుంచి 30 రోజుల తర్వాత అందించాలి. ఇలా చేసినట్టు ఏమవుతుందంటే ఈ మనం నత్రజని సర్వసాధారణంగా మొక్కలకు యూరియా రూపంలో అందిస్తామండి. ఇలా ఇచ్చినప్పుడు యూరియా ఏమవుతుందంటే అధిక నీరున్నప్పుడు ఏమవుతుందంటే భూమిలో కరిగిపోతుంది. అదే ఒకవేళ బెట్ట పరిస్థితులు డ్రై ఉన్నప్పుడు ఏమవుతుందంటే గాల్లోకి ఎగిరిపోతుంది. కాబట్టి మనం ఇచ్చిన మొత్తం మోతాదుని మొక్క ఉపయోగించుకోదు. కాబట్టి మనం చివరి దిక్కులో లేదా విత్తుకునేటప్పుడు ఇచ్చినప్పుడు మొదటి 25 నుంచి 30 రోజులకు కావాల్సిన నత్రజని అనేది మొక్క తీసుకున్న తర్వాత మనం మళ్ళీ 50% ఇస్తాం. కాబట్టి ఆ 50%ని మనం మొక్క ఏదైతే మనం 30 నుంచి 30 రోజులు ఉందో అక్కడ నుంచి మనకు మళ్ళీ పూత మరియు కాయ వచ్చే వరకు వినియోగించుకుంటుందండి. అంటే ఈ విధంగా మనం ఈ ఏదైతే వినియోగ శాతాన్ని, నత్రజని యొక్క వినియోగాన్ని మనం పెంచవచ్చండి. దీని తర్వాత గోధుమ అండి. గోధుమ చూసుకున్నట్టయితే మనకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీనికి కూడా ఈ నత్రజని ఏదైతుందో ఒకేసారి కాకుండా 3 భాగాలుగా ఇచ్చుకోవాలండి. మొదటి భాగం వచ్చేసి విత్తుకునేటప్పుడు, మళ్ళీ ఇంకొక రెండో భాగం వచ్చేసి విత్తిన 30 రోజులకు, దాని తర్వాత మూడో భాగం వచ్చేసి పూత దశలో ఇచ్చినట్టయితే నత్రజని యొక్క వినియోగ శాతం పెరుగుతుంది. మళ్ళీ ఏదైతే భాస్వరం మరియు పొటాషియం ఉందో దీన్ని మనం మొక్క విత్తుకునే సమయంలోనే ఇచ్చుకోవచ్చండి. దాని తర్వాత మొక్కజొన్న చూసుకున్నట్టయితే మొక్కజొన్నలో రకరకాల పంటలు ఉంటాయండి. మన సాధారణ సంకర రకాలు ఉంటాయి, దాని తర్వాత తీపి మొక్కజొన్న ఉంటుంది, ఇంకోటి పాప్కార్న్ పేలాల మొక్కజొన్న ఉంటుంది, ఇంకోటి బేబీ కార్న్ అని ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ఈ రకాన్ని బట్టి మనం ఈ ఎరువుల మోతాదు ఏదైతుందో అది తేడా అవుతుందండి. సాధారణ రకాలు చూసుకుంటే మనకు 80 నుంచి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతుంది. అదే ఒకవేళ మనము ఈ స్వీట్ కార్న్ తీయటి మొక్క ఏదైతే ఉంటుందో దానికి 72 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. దాని తర్వాత పేలాల మొక్కజొన్న పాప్కార్న్ దానికి వచ్చేసి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అవసరం అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి బేబీ కార్న్ దీనికి 60 నుంచి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుందండి. సో ఇందులో ఏంటంటే మనం ఈ భాస్వరం మరియు పొటాషియం ఒకేసారి ఇచ్చి ఏదైతే మన నత్రజని ఉందో దీన్ని మళ్ళీ 3 భాగాలుగా ఇవ్వాల్సి వస్తుందండి. అందులో మొదటి భాగం వచ్చేసి విత్తుకునేటప్పుడు లేదంటే చివరి దుక్కిలో, రెండో భాగం మొక్క ఎప్పుడైతే మోకాళ్ళ ఎత్తులో ఉంటుంది, నీ హెడ్ స్టేజ్ అంటారు, ఆ టైంలో మళ్ళీ ఇంకొక భాగం, మూడవ భాగం ఏదైతుందో చివరి భాగం దాన్ని పూత దశలో ఇవ్వాల్సి వస్తుందండి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే వీటి యొక్క వినియోగాన్ని పెంచుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు వేరుశనగ పంటను కూడా మన ఆదిలాబాద్లో సాగు చేస్తున్నారు. సో వేరుశనగకు వచ్చేసి 16 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతుందండి. దీంతో పాటు వేరుశనగది నూనె గింజ పంట కాబట్టి వీటిలో నూనె శాతం పెంచాలి అంటే గంధకం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. దీనికోసం ఎప్పుడైతే మన ఊడలు ఊగే దశ ఉంటుందో పూత తర్వాత ఆ దశలో ఖచ్చితంగా 200 కిలోల జిప్సం అనేది ఎకరానికి వేరుశనగ పంటకు అందించినట్టయితే నూనె శాతం పెరిగి కాయలు మంచిగా ఊరుతాయి. దీనివల్ల ఏంటంటే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా ఈ వేరుశనగ పంటలో ఏదైతే ఊడలు ఊగే దశ ఉంటుందో ఆ దశలో ఖచ్చితంగా జిప్సంని అప్లై చేయాల్సింది. దీంతోపాటు ఇంతకుముందు అనుకున్నట్టు నత్రజని ఒకేసారి కాకుండా 1/2 వంతు విత్తుకునేటప్పుడు, మళ్ళీ ఇంకోటి 1/2 వంతు ఏదైతుందో అది 30 నుంచి 30 రోజుల తర్వాత అందించినట్టయితే నత్రజని వినియోగం కూడా పెరుగుతుంది. కొందరు రైతులు మనకు ఈ కొర్రలు కూడా సాగు చేస్తున్నారండి. కొర్రలు చూసుకున్నట్టయితే 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం ఎకరానికి అవసరం అవుతుంది. సో ఈ 16 కిలోల నత్రజని కూడా ఒకేసారి కాకుండా 2 సమభాగాలుగా చేసుకొని విత్తుకున్నప్పుడు మళ్ళీ విత్తిన 30 రోజుల తర్వాత మనం అందించినట్టయితే మొక్క సమర్థంగా వినియోగించుకుంటుంది. యాసంగిలో సాగు చేయు వివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం, ఏ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అనే వివరాలు రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. యాసంగిలో సాగు చేయు వివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో డాక్టర్ బి వీరన్న పెట్టిన ముచ్చట అది. ఈ ముచ్చట్ని మళ్ళా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.